స్క్రీన్ పైన చూస్తున్న ఈ వీడియో అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. అంటే ఇది మొత్తం బీజిఎంఏ ఉంటుంది. బీజిఎం తోటే చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో. నేను చేసిన వీడియో కూడా చూపిస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇంపోర్ట్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ XML ఫాంట్ అన్ని మెటీరియల్స్ అయితే అక్కడ ఉంటుంది. ఏది కావాలో అదైతే ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ పెద్ద ప్రాసెస్ అయితే ఏం చెప్పాను, ఓన్లీ ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చెప్పేస్తాను చూడండి. లాస్ట్లోకి అయితే డీటెయిల్గానే చెప్పేస్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు స్టార్టింగ్లో 2 లాంగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వీటిలో రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మనం ట్యాప్ చేసుకున్న తర్వాత అంటే మీ ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక్క నిమిషం నేను చూస్తాను ఇక్కడ ఏ ఫోల్డర్లో అయితే ఉందో. ఇక్కడ చూసుకుంటే ఈ ఫొటోస్ అయితే ఇక్కడ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ మనం ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా అయితే ఫోటో వచ్చేస్తుంది. మళ్ళీ వేరే ఫోటో మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మనం ట్యాప్ చేసి మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, ఇలాగైతే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ అంటే ఇక్కడ మీ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ నేమ్ అయితే డిలీట్ చేసేసండి. డిలీట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ మీ నేమ్ అయితే పెట్టుకోండి. ఏదైనా ఏ నేమ్ ఉంటుందో అది నేమ్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వీటిలో అంటే ఈ ఎఫెక్ట్లో కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో అయితే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే కాపీ చేసుకోండి. మీరు కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్ ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు రెగ్యులర్గా ఫోటోస్ యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసి ఈ ఫోటోని అయితే జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి అంటే రెడ్ లైన్ దగ్గర కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా జూమ్ చేసి మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా అయితే వచ్చేసింది. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటోని కూడా యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి అయితే కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇంతకుముందు ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేశారు కదా, ఇప్పుడు 3 ఫొటోస్ అయితే యాడ్ చేశారు కదా, ఈ 3 ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ మళ్ళీ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అంటే పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, వచ్చేస్తుంది ఎఫెక్ట్ అయితే ఇలా ఫోటో పైన ట్యాప్ చేసుకోవాలి. కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్ ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాగైతే చేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. అదేంటంటే బ్లింక్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ 6.2 మిల్లీ సెకండ్ వచ్చేసి కింద ప్రెస్ చేయగానే ఒక సేప్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ కాంప్రమైజ్ ఏరియా చేసుకున్న తర్వాత దీన్ని అయితే లాస్ట్కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీని కలర్ అయితే ప్యూర్ బ్లాక్ పెట్టుకున్న తర్వాత దీని ఆపోజిట్ అయితే ఒక 10% పెట్టుకోండి. ఓకేనా, 10%, 10-15% అయితే పెట్టుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత బ్లింక్ ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేయండి. పైన సెర్చ్ ఐకన్లో సెర్చ్ చేయండి, BLINK అని సెర్చ్ చేయండి. ఓకేనా, సెర్చ్ చేస్తే మీకు పైన ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పెంచుకోండి. ఓకేనా, 16 డిగ్రీస్ అయితే చేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.